నమస్తే. నమస్కారం. మంచిగా ఉన్నారా అనులా? సంతోషం. చాలా దినాలైంది కదా. చెప్పి యాడ చూసిన జ్వరాలు సర్దులు. ఆవు దీవులు వెళ్ళిన కాడికెంచి అందరికీ గిట్లనే అనిపిస్తున్నది. గట్లని వండుకుంటే ఎట్లయితుంది? పండ్లాయే కొలువులాయే. ఈ కార్తీకంలో ఇక నోములు సత్యనారాయణ స్వామి పూజలు ఇక శలో అన్నీ మన మీదకంచే పోతుంటాయి. జిందగా అన్నాక ఎడనన్నా ఆగుతుందా? జర బయటికి పోయినప్పుడు ముక్కుకు దస్తి గిట్ట కట్టుకోవాలి, ఉడుకులిల్లు తాగాలి, పాలల్లో పసుపు గిట్ట వేసుకొని తాగాలి, జర్ర పానము కాపాడుకోవాలి. చలి కూడా మస్తు పెరిగింది. గీ చల్లగాలి లేని రోగాలను తెస్తుంది, ఉన్న రోగాలను పెంచుతుంది. రాగానే ఏదో ముచ్చట సురువు చేసిందని అనుకోకుండి, కలిసి చాలా దినాలు అయింది కదా, అందుకని జర ఎట్లున్నారని మాట్లాడు షురువు చేసిన. అలాగే అచ్చా, మీకు గదేదో పాత సినిమాల కోట శ్రీనివాసరావు డైలాగ్ యాదుకున్నదా? గదే చెయ్యి గిట్ల పెట్టి నాకేంది అంటాడు కదా, గది గప్పట్ల మస్తు ఫేమస్ అయింది గా డైలాగు. అయింది సరే, ఇప్పుడెందుకు యాదకొచ్చింది అనుకుంటున్నారా? గీ డైలాగ్ యాద పెట్టుకోండి, మళ్ళీ చెప్పుకుందారు. రేవంత్ అన్న సర్కార్ వచ్చినాక ఇంటింటికి ఒక స్టిక్కర్ అంట పెట్టిపోతున్నారు. 2 దినాలు అయినాక వచ్చి ఇంటి పెద్దోవలు పేరేంది, ఏం పని చేస్తాడు, ఇంట్లో ఓవలోలు ఉంటారు అని ఓ పెద్ద బుక్లో రాసుకుంటున్నారు. దాని పేరు ఇంటింటి సమగ్ర సర్వే. పేరు మంచిగానే ఉన్నది, సమగ్ర సర్వే. మరి సమగ్ర ఇంకా అవుతున్నదా అనుల్లా? యాడైతుంది? ఈ సర్వేలా పబ్లిక్కి మస్తు డౌట్లు ఉన్నాయి. గా అన్నిటికీ సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళ తానా సమాధానాలే లేకపాయే. డౌటే కాదుల్లా, మస్తు బూగుళ్ళు గిట్టున్నాయి. ఇక డౌట్లేందో బూగుళ్ళేందో వివరంగా చెప్పుకుందాం. గవర్నమెంట్ సర్వే చేస్తుంటే వాళ్ళు మనకేమైనా కొత్తగా ఇస్తారా, ఉన్న గోషిగూడ కూడా విక్కపోతారా అని జర దిమాకులు ఉంటుంది. అంతేగా మన వివరాలన్నీ కూర్చొని వాళ్ళకి చెప్తే మనకేంది వచ్చిందా, మనకేంది అనేది ఒకసారి ఆలోచించు. ఇప్పుడు అందరు గదే సొంత ఇస్తున్నారా? మరి దీంట్లో గలత్ కూడా ఏం లేదు. అంతేగా ఓవల బూగులు డౌట్ వాళ్ళది. అందుకే ఓవలు కూడా యాడ భూమి జాగాలున్నాయి, యాడ ఇండ్లు ఉన్నాయి, ఆమ్దాని ఎంత అన్నది అనే వివరాలు చక్కగా కుల్లగా చెప్తలేరట. అంతేగా లే, గట్లా ఉన్నాయి ఏం తీసుకోరు, మీ వివరాలు చెప్పుండి అని రుంజు చెప్పేటందుకు రాసుకునే తోళ్ళ తానా ధైర్యం యాడుంటది? వాళ్ళేమన్నా జుమెదారు ఉంటారా? ఊకే వాళ్ళు చెప్పిన పని చేసుకపోనీకి మనం చెప్పిన వివరాలు రాసుకపోనీకి వచ్చిండ్రాయ్. ఇక ఇంకో బుగులు ఉన్నది, వాళ్ళు మన ఆధార్ నంబర్లు అడుగుతున్నారాయ్. యాడ చూసినా కంప్యూటర్లలో మోసాలు. ఎట్లా చెప్తాముల్లా, ఏమిటికి చెప్తాం? మీరు ఇచ్చిన నంబర్లు యాడికి పోవు, మా తాననే భద్రంగా ఉంటాయి అని వచ్చిన వాళ్ళు ఏమన్నా ధైర్యం చెప్తున్నారా? అంతేగా వాళ్ళు ఎట్లా చెప్తారు? మనం ఇచ్చిన ఆధార్ నంబరు ఒత్తి ఒవ్వలన్నా మనము ఏమన్నా చేయొచ్చు అని పబ్లిక్కు మస్తు బుగులు బతుకున్నది. రుంజి ఏం అడగనీకి లేకపాయే, ఇంతోళ్ళు ఏం చెప్తే గై రాసుకొని గమ్మున పోతున్నారు. ఇక దీన్ని సమగ్ర సర్వే అని ఎట్లా అంటారులా? పేర్ల నమోదు అంటే కిరెక్ట్గా ఉంటుందేమో. హావు అందరు చెప్తున్నది ఇంతోళ్ళ పేర్ల మటుకేనాయే. వీళ్ళతో సంబంధం లేకుండా ఇంకోటి అవుతున్నది. ఓవలో ఫోన్ చేసి యాడికెంచో చెప్పకుండా మేము సర్వే చేసేతోళ్ళం అని చెప్పి వివరాలు చెప్పుంది రాసుకుంటాం అని కూడా బోల్తా కొత్తిపిస్తున్నంతనుల్లా. నిజమే అనుకునేరు. మన వివరాలన్నీ ఓవల చేతులకు పోతే ఇంకేమన్నా ఉన్నదా అనుల్లా? ఆగం పట్టిపించడానికి మస్తు తెలివి మంత్రులు ఉన్నారు. జర్ర పైలం మరి ఉంటామల్లా.